రిపోర్ట్స్ను కూడా పట్టుకున్నావు అంటే నువ్వు చాలా దూరం వచ్చేశావు. నీ దగ్గరున్న బిడ్డ నాకన్న బిడ్డ అని చెప్పడానికి ఈ రిపోర్ట్స్ అక్కర్లేదు. నా చూపు చాలు. నాకు తగిలే నా బిడ్డ ఊపిరి చాలు. నువ్వు దుర్మార్గానికి పూనుకున్నావని తెలుసుకోవడానికి. డిస్కషన్స్ వద్దు. నీకర్థమైంది కదా? నీ బిడ్డని నేనే మార్చాను. నీ బిడ్డను నీ దగ్గరికి చేర్చను. ఎందుకు చేసావిదంతా? నా బిడ్డని మార్చి నీ బిడ్డని నా ఒడిలోకి చేర్చే హక్కు నీకు ఎవరిచ్చారు? చూడు, నీ మీద నాకు ఎలాంటి పగ, ద్వేషము ఏమీ లేదు. ఆ రోజు మాకు పుట్టిన పాపకి ఆరోగ్య సమస్య ఉందన్నారు, బ్రతకదన్నారు. కాని పాప గురించి తెలిస్తే నా భార్య నాకు దక్కదు. అందుకే మరో మార్గం లేక అలా చేశాను. అందుకని మరో తల్లికి కడుపు కోత మిగులుస్తావా? నీ భార్య ఆనందం కోసం ఇంకొక ఆడదాన్ని కన్నీళ్లు పెట్టిస్తావా? అరవకు. నీది అరణ్య రోదనే అవుతుంది. నా భార్య కోసం, తన సంతోషం కోసం ఇదేంటి? నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. నువ్వు తెలుసుకున్న నిజం, ఈ రిపోర్ట్సు చాలా చిన్నవి. ఇప్పుడు నా దగ్గరున్న బిడ్డ నీది అని చెప్పడానికి నీ దగ్గర ఒక్క సాక్ష్యమైనా ఉందా? లేదు. కారణం నేను. మీ ఇంట్లో చేయించిన డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చింది కూడా నేనే. ఎందుకంటే నువ్వు నన్నెక్కడా పట్టుకోలేవు కాబట్టి. ఒక్క డిఎన్ఏ రిపోర్ట్లోనే నువ్వు కనిపెట్టగలవు. మరి నేనెలా ఊరుకుంటాను? మరి అందుకే నేను మార్చేశాను. నువ్విక్కడే కాదు, దేశంలో ఎక్కడ డిఎన్ఏ టెస్ట్ చేయించినా సరే నాకనుకూలంగానే రిపోర్ట్ వస్తుంది. అది నా బలం. రేయ్, నిన్ను చంపేస్తాన్రా! ఏయ్, అది నీ వల్ల కాదు. కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. మనిద్దరం ఒక రాజీ కొద్దాం. నేను చెప్పినట్టు వింటే ఏ సమస్య ఉండదు. మీకు ఈ పాప కాకపోయినా మళ్లీ బిడ్డను కనే అవకాశం ఉంది. కానీ మాకు అవకాశం లేదు. కాబట్టి నీకు ఎంత కావాలో అడుగు. ఎంత కావాలో అడుగు, ఇస్తాను. నీ బిడ్డ గురించి మర్చిపో. నీ దగ్గరున్న బిడ్డని బ్రతికినంతకాలం చూసుకో. ఇక ఈ విషయం వదిలేసే. వదిలేయడం కాదురా, నిన్ను నీ ఇంటిని కదిలిస్తాను. డబ్బు, పలుకుబడి, పదవి ఉందని విర్రవీగుతున్నావు కదూ? నీ పవర్ని అడ్డం పెట్టుకుని ఎందరి జీవితాలతోనైనా ఆడుకోవచ్చు అనుకుంటున్నావు కదూ? వాటన్నిటినీ నేను పెకిలిస్తాను. పదవితో వచ్చిన పవర్ నీది. పేగు తెంచుకుని కన్న బిడ్డ నాది. నీది డబ్బుతో నిండిన అహంకారం. నాది ప్రేమ నిండిన మమకారం. నీది బిడ్డల్ని మార్చిన కిరాతకం. నాది రక్తం పంచిన అమ్మతనం. ఇక నీకు నాకే పోటీ. ఆట నువ్వు మొదలుపెట్టావు, ముగింపు నేనిస్తాం మినిస్టర్. నా బిడ్డని నేను తిరిగి తీసుకెళ్తాను. ఏయ్, అది నీ వల్ల కాదు. చెడు, నీకు 15 రోజులు గడువిస్తున్నాను. గడువులోపు నీకు నువ్వుగా కళ్ళు తెరిచి నువ్వు చేసిన తప్పు ఒప్పుకునేలా, నీ చేతులతో నా బిడ్డని నా చేతుల్లో పెట్టేలా చేస్తా. నా పాపని నేను తీసుకెళ్తాను. గుర్తుంచుకో. ఏంటి రుద్రాణి దాని కాన్ఫిడెన్సు? అది మినిస్టర్తో మాట్లాడుతున్న సంగతి కూడా మర్చిపోయింది. ఐ మిస్ డ్రమ్మింగ్. చూడండి, ఇలాంటి మాటలు దాని దగ్గర కుప్పలు కుప్పలుగా ఉంటాయి సార్. ఇల్లాలగ్గానే పండగవుతుందా ఏంటి? అది ఇంటికొచ్చి పేలినంత మాత్రాన బిడ్డ దాని సొంతమవుతుందా? దాన్ని చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది రుద్రాణి. మనమేం చేస్తాం? చేతులు గట్టుకుని కూర్చుంటామా? చూడండి, అది ఒంటరి ఆడది. దాని మొగుడు సపోర్ట్ లేకుండా అంగుళం కూడా కదల్లేదు. దాని మొగుడు, దాని కుటుంబం ఎవ్వరూ దాని మాట నమ్మట్లేదు. ఒంటరి పోరాటం. ఏం చేస్తుంది? దాని దగ్గర ఏం సాక్ష్యం ఉంది? అది కాదు రుద్రాణి. మినిస్టర్ గారు, డోంట్ వరీ, నేనున్నాను కదా. ఈ రోజు నుంచి దానింట్లో అల్లకల్లోలం మొదలవుతుంది. కట్టుకున్న భర్త, ఇష్టపడే కుటుంబమే దాన్ని పిచ్చిదాన్లా ట్రీట్ చేస్తారు.
మీరు చూస్తూ ఉండండి. కన్న బిడ్డ కళ్ళ ముందున్న ఆలోచించదు. తను అనుకున్నదే చేస్తుంది. ఫోన్ చేస్తే ఎత్తదు, ఎవరిని చెప్పినా గిట్టదు. ఛ! ఆగు! ఎక్కడికెళ్ళొస్తున్నావు? నిన్నే అడుగుతుంది, ఎక్కడికెళ్ళావు? నా పాపను వెతుక్కోడానికి. వెతుక్కోవడానికి పాపేం వస్తువు కాదు. నువ్వేం పాపని పడేసుకోలేదు. నీ పాప మన కళ్ళ ముందే మనింట్లోనే ఉంది. ఇది పాత మాటే. కొత్త మాటేంటి? ఉన్న పాపని కాదని లేని పాపని ఊహించుకోవడమా? కడుపును పుట్టిన బిడ్డని వదిలేసి కాని పాప కోసం ఆరాటపడడమా? నీ అనుమానం హద్దులు దాటి పాపని పట్టించుకోకుండా రోడ్లెక్కడమా? ఉదయం అనగా వెళ్ళావు. పాప నీకోసం ఇక్కడ అల్లాడిపోతుంది. ఇంటికి తిరిగి రావు. పాపుందన్న ధ్యాసలో లేవు. ఫోన్ చేస్తే కట్ చేస్తావు. కనీసం ఎక్కడున్నావో ఏమైపోయావో చెప్పాలన్న బాధ్యత కూడా లేదా నీకు? బాధ్యత ఉంది కాబట్టే నా అనుమానం బలపడింది. నా మాటంటే విలువలేని చోట, నా నమ్మకం అనుమానం అన్న చోట ఎవరికి చెప్పి ఏం ప్రయోజనం ఉంది? నీకు పిచ్చి పట్టిందే. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. రాజ్! ఏంట్రా ఈ ఆవేశం? ఎందుకు దానిమీద ఇలా అరుస్తున్నావు? అమ్మా! నువ్వాగరా. అమ్మ కావ్య, ఏమైంది నీకు? ఎందుకిలా చేస్తున్నావు? ఏమన్నా? మేము నిన్ను అర్థం చేసుకోవటం లేదా? మేము నిన్ను నమ్మలేకపోతున్నామా? నువ్వేంటో, ఈ ఇంట్లో నీ స్థానమేంటో నీకు తెలీదా? ఎప్పుడైనా ఎన్నడైనా నీ మాటని కాదన్నామా? కాని నిజానికి అబద్ధానికి ఉన్న తేడా నీకెందుకు తెలియట్లేదమ్మా? ఎందుకిలా నీ బిడ్డని మర్చిపోయి రోడ్లమీద వెతుకుతున్నావు? చెప్పు. మనవరాలా, నువ్వే మా అందరికీ చెప్పేదానివి, మా తప్పులు సరిదిద్దేదానివి. విషయం ఏదైనా అపోహలు పక్కన పెట్టి ఆలోచించేదానివి. నిజంలో ఉండే నువ్వే ఇలా నిద్రలో ఉన్నట్టు ప్రవర్తించడమేమిటి కావ్య? వద్దమ్మా, ఒక్కసారి నీకోసం తప్పించిపోతున్నా నీ బిడ్డను చూడు. నీ మనసు కుదుట పడుతుంది. అవును కావ్య, ఇప్పటికైనా ఈ వృధా ప్రయత్నాలు మానే. హాయిగా నీ బిడ్డను చూసుకుని సంతోషంగా ఉండు. నా మాట విను తల్లీ. మన నీడ మనకి కనిపిస్తుంది. అలాగని దానిని పట్టుకోవాలనుకోవడం అవివేకం అవుతుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అలాగే.